డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అంటే మేడం డెంటిస్ట్ పరంగా మనం ఒకటి మాట్లాడుకోవాలి అంటే యాడ్స్ ఉంటాయి కదా టీవీలో, జివ్వుమంటుంది అనే ఒక యాడ్స్ ఏవైతే వస్తూ ఉంటాయో అవి చూడంగానే చల్లదనం చల్లగున్న వస్తువులు తీసుకున్నా వేడికి అది మండుతుంది, ప్లస్ అలాగే వేడి తీసుకున్నా సేమ్ ఆ సెన్సేషన్ అనేది ఇట్లా అమ్మా అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. నిజంగానే దానికంటూ స్పెసిఫిక్ గా పేస్ట్లు వాడితే అది తగ్గుతుందా, లేకపోతే దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా వేరేది? యాక్చువల్ గా ఏంటంటే ఈ పళ్ళు జీవం అంటుంది అంటే ఎందుకు అంటుంది ఫస్ట్ అక్కడ క్యావిటీ ఉన్న జీమన్ లాగుతుంది, లేదు కొందరికి చాలా రాంగ్ బ్రషింగ్ టెక్నిక్ వాడతారు. సో ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి బ్రష్ టప్ప 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 ఇలా రుద్దుతారు, ఇట్లా మీరు చూస్తుంటారు మామూలుగా జనరల్ ఎవరు చూసినా కూడా. నేను ట్రైన్ లో చాలా గమనిస్తే వెళ్తున్నప్పుడు ఎవరైనా ట్రావెల్ బై ట్రైన్ టక్ 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 ఇలా ఉన్నేస్తారు. అక్కడ కూడా వాళ్ళు తెల్దాం దిస్ ఇస్ నాట్ ద వే అంటే ఇలా బ్రష్ చేయాలి అని. సడన్ గా వాళ్ళకి ఒక సెకండ్ నా మీద కోపం వస్తుంది, బట్ అగైన్ దే లిజన్ టు మీ. ఓ ఓకే, సో అప్పుడులో ఇంత లేదు కదా, ఐ మీన్ ఇది కాబట్టి సో ఇలా కాకుండా ఇలా అన్నప్పుడు మీకు ఒక కత్తి పట్టి కోస్తే ఎలా ఉంటుందో అలా మార్క్ డిమార్కేషన్ వస్తుంది. సో నేను ఇది కూడా రీల్స్ అన్ని పెట్టాను. వీటిలో మీకు ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని ఉంటుంది, 3 పార్ట్స్ ఉంటుంది. ఎనామిల్ అనేది అవుటర్ లేయర్ విచ్ ఇస్ వెరీ థిక్. సో మీరు ఎప్పుడైతే ఇలా గట్టిగా బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ అనేది అరిగిపోతూ ఉంటుంది. సో ఆ ఎనామిల్ పోవడం వల్ల అక్కడ ఆ డెంటిన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అప్పుడు మీకు సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో అందుకే సెన్సిటివిటీ వచ్చింది, పళ్ళు జుయ్యమంటున్నాయి అంటే ఎందువల్ల అంటున్నాయి, అదొక రీజన్. సెకండ్ వచ్చి పళ్ళల పిప్పి పళ్ళు అంటాం. సో క్యావిటీ ఉన్నప్పుడు కూడా ఇనిషియల్ గా ఉన్నప్పుడే మీకు జూమ్ అనడం అనేది ఉంటుంది. మీరు అప్పుడు కనుక ఆ క్యావిటీ మనము ఫిల్లింగ్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇవేమీ రాకుండా మన మెడికల్ షాప్కి వెళ్ళేసి వీ యూజ్ అ డీసెన్సిటైజ్డ్ టూత్ పేస్ట్ వాడతారు. అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్లీ ఇట్ విల్ స్టాప్ ద పెయిన్, టెంపరీగా సాల్వ్ అవుతుంది, బట్ ఆ క్యావిటీ అనేది డెప్త్ పెరుగుతూ ఉంటుంది. సో అందుకే ఒకప్పుడు డెంటల్ క్లినిక్ లో ఫిల్లింగ్ కోసం చాలా మంది వచ్చేవారు, బట్ ఇప్పుడు ఎవరు వచ్చినా డైరెక్ట్ రూట్ కెనాల్కే వెళ్తుంది. సో అంటే డిలే అవ్వడం వల్ల యాక్చువల్ గా. సో కొంతవరకు అయితే పేస్ట్ పని చేస్తాయి యాక్చువల్ గా చెప్పాలంటే. సో అది ట్రీట్మెంట్ చేసుకున్నాక విత్ డెంటిస్ట్ కన్సల్టేషన్ చేసుకుంటే మంచిది. దట్ ఈస్ మై అడ్వైస్ యాక్చువల్లీ. సో సెల్ఫ్ రెమెడీ ఆర్ సెల్ఫ్ మెడికేషన్ ఇస్ నాట్, ఐ మీన్ ఎవ్రీ టైమ్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అయితే కాదు యాక్చువల్లీ. మేడం ఇంకోటి, ఇప్పుడు డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఎందుకంటే కొంతమందికి వెరీ రేర్ టైమ్స్ లో మౌత్ లోంచి స్మెల్ వస్తుంది, మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ మళ్ళీ ఉండదు, సడన్ గా నోట్లో నుంచి స్మెల్ వస్తుంది. అంటే మేబీ వాళ్ళు తిన్న పదార్థాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంతమందికి సడన్ గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం, అది పోని లైట్ అని అనుకుంటారు. వెన్ టు కన్సల్ట్ అండ్ డెంటిస్ట్ చెప్పండి. సో యాజ్ ఏ ప్రోటోకాల్ చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయం, విజిట్ యువర్ డెంటిస్ట్ వన్స్ ఇన్ 6 months అని చెప్తాము. సో ఎందుకు 6 months ఒకసారి విజిట్ చేయాలి? ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ బీపీ షుగర్ ఉంటుంది, వాళ్ళు రిపీటెడ్లీ చూపించుకుంటూ ఉంటారు. మనం లేకపోతే చాలా దగ్గర మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు కానీ పార్క్ దగ్గర కానీ చాలా సెల్ఫ్ అవి కూడా చూపిస్తూ ఉంటారు. బట్ డెంటల్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం వచ్చేంత వరకు కూడా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. సో చిన్నగా ఉన్నప్పుడు ఏంటి, వెరీ ఈజీ టు టాకిల్ అండ్ వెరీ ఈజీ టు ట్రీట్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక అడిగారు స్మెల్ వస్తుంది అని. సో స్మెల్ వచ్చినప్పుడు ఎందుకు స్మెల్ వస్తుంది, ఫస్ట్ క్యాట్లెస్ కానీ గార పట్టింది అంటాము. సో ఆ గార వల్ల స్మెల్ వస్తూ ఉంటుంది. ఒకవేళ మేము అలానే ఉంది అనుకోండి, లైక్ ఆ గార అలానే ఉంటే ఇంకా ఆ చిగుళ్ళు కిందికి వెళ్తూ ఉంటుంది. ఆ చిగుళ్ళు కిందికి వెళ్ళిన కొద్దీ ఎముక అనేది అరగడం మొదలవుతుంది. వి కాల్ ఇట్ బోన్ రిజార్ప్షన్ అని చెప్తాం. సో వన్స్ బోన్ రిజార్బ్, మనం ఇలా టూత్ ఉంది అనుకుంటే ఈ బోన్ ఉంది, పైన గమ్ ఉంది. ఒకసారి గమ్ కిందకి వెళ్ళినప్పుడు బోన్ కిందకి వెళ్తుంది, దెన్ టూత్ కమ్ అప్ అండ్ స్టార్ట్ మూవింగ్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సిమ్టమ్ ఇన్ ద గ్యాప్ ఫార్మేషన్. అందుకనే గ్యాప్ ఉంది అంటే ఎందుకు గ్యాప్ వచ్చింది ఫస్ట్, అదొకటి. సో ఇలా మీరు ఇప్పుడు మొత్తం పళ్ళు కదిలేసరికి చాలా మంది వస్తారు. సో ఈవెన్ కొంత వరకు కూడా వీ కెన్ గో ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫ్లాప్ సర్జరీ అని కానీ, గమ్ థెరపీ అని కానీ, జింజవల్ క్యూరటాజ్ అని కానీ చేసుకొని లెనాప్ అని చెప్తాం లేజర్ తోని. సో అది చేసుకుంటే కనుక మనం పళ్ళు తీసే వరకు వెళ్లకుండా కాపాడగలుగుతాము. ఆర్ ఒక్కొక్కసారి క్యావిటీ ఉంది అనుకోండి, మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఫిల్లింగ్ చేసుకున్నప్పుడు మన క్యావిటీ అనేది, ఐ మీన్ చాలా మంది ఇంకొక క్వశ్చన్ ఏమి అడుగుతారంటే, ఇస్ ఇట్ పర్మనెంట్? ఫిల్లింగ్ చేసుకున్నాక పర్మనెంట్ గా ఉందా, క్యాప్ పర్మనెంట్, రూట్ కెనాల్ పర్మనెంట్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇది డౌట్స్ ఉంటుంది.
ఐ టెల్ యూ నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ ద లైఫ్, ఇంక్లూడింగ్ అవర్ లైఫ్. కానీ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు, బికాస్ ఎవ్రీ డే మనం తింటూ ఉంటాం. మనం జనరల్లీ ఎక్కడైనా సర్జరీ అయినా దెబ్బ తాకినా ఆ పర్టికులర్ ఏరియా వాడము, బేసికల్ రెస్ట్ అనేది ఇస్తాము. బట్ నోట్లో ట్రీట్మెంట్ అయినా హాఫ్ అన్ అవర్ 1 అవర్కే తింటాం, తినకుండా ఎవరు ఉండలేరు. సో అలా యూసేజ్ బట్టి ఇప్పుడు రూట్ కెనాల్ చేసాము, ఎన్ని రోజులు మనకు బాగుంటుంది, మీకు అది 5 years ఉన్నా 10 years ఉన్నా డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ యూస్ బట్టి ఉంటుంది. ఆర్ ద వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్. కొందరు ఉంటారు థమ్స్ అప్ బాటిల్ ఓపెన్ చేస్తారు, అబ్బాయిలు ఎస్పెషల్లీ. ఐ మీన్ ఐ డోంట్ సే లైక్ అమ్మాయిలు కూడా, బట్ అలా డైరెక్ట్ టూత్ ని ఒక టూల్స్ లాగా వాడుకుంటారు. టూత్ ఆర్ నాట్ గుడ్ స్టైల్ ఇమీడియట్లీ, బికాస్ ఇన్స్టెంట్ గా మనకు అందుబాటులో ఉండేది టీత్ అని వాడతారు. అలా వాడడం వల్ల టీత్ డ్యామేజ్ అవుతుంది. అమ్మాయిలు వాడే మేజర్ ప్రాబ్లం నెయిల్ పాలిష్ బాటిల్ ఉంటుంది, గట్టిగా అయిపోయినప్పుడు టక్పాలు ఓపెన్ చేస్తారు. సో అలా రూట్ కెనాల్ అయినా పంట కొరికినప్పుడు ఆ టూత్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని మీ రూట్ కెనాల్ అనేది ఎందుకు పోయింది అంటే దెర్ ఇస్ నో రీజన్ ఫర్ దట్. సో మనకు ఎన్ని రోజులు యూస్ లో ఉన్నా కూడా మంచిగా మనం తినగలుగుతున్నాం. 10 years ఆఫ్ లైఫ్ అనేది ఇట్స్ ఎ గుడ్ పీరియడ్ యాక్చువల్లీ. సో ఒక 10 ఏళ్ళు మనము టూత్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక తినగలుగుతున్నాం అంటే ఇట్స్ రియలీ గుడ్. అండ్ మన దగ్గర వచ్చేసి వీ హ్యావ్ ఎ పేషెంట్ అప్ టు 25 years క్యాప్ పెట్టుకున్నాక, అండ్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు తీసి పెట్టేసి మనం పళ్ళు లేకుండా తినలేకుండా ఉండడం కంటే మీరు పళ్ళతోనే యూర్ ఎంజాయింగ్ ఫుడ్ ఫర్ యువర్ లాంగ్ పీరియడ్, అండ్ దాట్ ఈస్ అ వే ఐ టెల్ మై పేషెంట్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఫస్ట్ మీరే యాక్చువల్లీ మోటివేట్ చేస్తూ ఉంటారేమో, ఇట్స్ లైక్ బీ నార్మల్ అన్నట్టుగా. అంతే, బికాజ్ ఎప్పుడు కూడా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి, అందుకే చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ అదే అడుగుతా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ అంటే. నాకు బికాజ్ ఒక్కొక్కసారి స్మైల్ డిజైన్ అనేది చాలా చాలా ఐ మీన్ ఐ కెన్ సే కాంప్లికేటెడ్ ఇష్యూ ఐ కెన్ సే, బికాస్ నా మైండ్ లో ఒకటి ఉంది స్మైల్ ఇలా ఉండాలి అని, బట్ మేబీ యూ వాంట్ యువర్ స్మైల్ టు బి ఇన్ అదర్ వే. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ గూగుల్ కానివ్వండి, చాలా మంది వచ్చి నాకు ఇలా కావాలని అడుగుతారు, ఐ వాంట్ దిస్ స్మైల్ లైన్ అని చెప్తారు. సో స్మైల్ లైన్ స్మైల్ డిజైన్ అయినప్పుడు మీకు ఎన్ని టీత్ కనిపిస్తున్నాయి, బికాస్ ఐ ఫర్గాట్ టు టెల్ వినీర్స్ అని చేస్తాము. మనకు నల్గొండ దగ్గరలో ఉంటది, మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ, ఫ్లోరైడ్ వల్ల అక్కడ టీత్ ఎల్లోగా మారి ఉంటుంది. సో వాళ్ళకి మనము వీఆర్ గివింగ్ వినీర్స్ ట్రీట్మెంట్ చేస్తాము. సో అప్పుడు వాళ్ళకి దాంట్లో వినీర్ లో ఏంటంటే ఇట్స్ లైక్ వెరీ థిన్ మెటీరియల్, సో మనం ఇలా పెడతాం అనమాట. సో చాలా మందికి చేస్తున్నాము, లైక్ వీ కెన్ రియల్లీ బ్యూటిఫై ద స్మైల్ జస్ట్ ఇన్ 2 settings లో చేయొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొందరు అంటారు ఎందుకు, అమ్మాయిలు లిటరల్లీ చెప్తున్నా, వాళ్ళు ఏడుస్తారు వచ్చి, మేడం మా కాలేజ్ లో మీరు పాన్ వేసుకుంటారా, నువ్వేం తింటావు, నల్లగా అయినాయి పళ్ళు. సో చెప్పే వాళ్ళు ఎందుకు చేయించుకుంటారు అంటారు. ఆ మాటలు విన్నప్పుడు ఈవెన్ వాళ్ళకు కూడా నవ్వాలి, మాట్లాడాలని చాలా డిస్పరేట్ గా వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వినీర్స్ వల్ల వీ కెన్ రియల్లీ గివ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వగలుగుతాము. సో అప్పుడు వాళ్ళని అడుగుతా నేను, మీ స్మైల్ మీకు ఎలా కావాలి అనుకుంటున్నారు, బికాస్ నాకు నచ్చినట్టు చేస్తే వాళ్ళకి నచ్చాలనే రూల్ లేదు. సో అందుకే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బట్టి అట్లీస్ట్ 100% కాకపోయినా కూడా 90% వీఆర్ ఏబుల్ టు డెలివర్ ద రిజల్ట్స్ యాక్చువల్లీ.